లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ మంచిర్యాల కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు. వారు మనతో పాటు ఉన్నారు. వారు రాజకీయాల్లోకి రావడానికి కారణాలేంటి, వారి రాజకీయ రంగ ప్రవేశం ఎలాగా జరిగింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాగరాజు ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ కార్పొరేటర్ గెలిచినందుకు. థ్యాంక్ యూ. అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? ముందుగా ఏ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రాజకీయ రంగ ప్రవేశం అంటే నా విద్యార్థి దశ నుంచే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టంతో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నేను టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్లో అనేక బాధ్యతలు నేను చేపట్టడం జరిగింది. తెలుగునాడు విద్యార్థి విభాగానికి సోషల్ మీడియా స్టేట్ ఇన్ఛార్జిగా, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వివిధ రాష్ట్ర స్థాయి పదవుల్లో నేను ఎన్నో విద్యార్థి ఉద్యమాలు చేయడం జరిగింది. అప్పటి నుండి నాకు రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా, ప్రజలకు సేవ చేసే ఏ నాయకులైనా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా చాలా ఇష్టపడేవాడిని. ఇన్ని రోజుల తర్వాత నాకు ప్రత్యేకంగా నేనే పోటీ చేసే అవకాశం రావడం, నాకు ఎర్రబెల్లి రగన్న గారు అవకాశం కల్పించడం, ప్రజలు నన్ను దీవించి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. యువకుడిగా ముందుగా ప్రజల్లోకి వెళ్ళాలంటే చాలామంది వెనక ముందు చేస్తారు ప్రజాసేవకు. ఎందుకు ప్రజాసేవ చేయడానికి కారణాలేంటి? అంటే నాకు విద్యార్థి దశ నుండే ప్రజలతో మమేకమై తిరగడం కానీ, ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెళ్ళి పోరాటం కానీ నాకు చిన్నప్పటి నుంచే అలవాటు పడింది. అది దానివల్ల నాకు కొత్తవి అనిపించట్లేదు. రాజకీయాల్లో నేను చిన్నప్పటి నుంచే ఉన్నాను కాబట్టి నాకు ఇది పెద్ద సమస్యగా అనిపించట్లేదు. ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్ళడం, మనవంతుగా సహాయం చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. అంటే ముందుగా మీరు రాజకీయాల్లో ఇక్కడ బీజేపీలోకి మాత్రం ఫస్ట్ కొత్తగా ఇప్పుడు కార్పొరేటర్గా చేరే ముందే మీరు చేరినట్టుగా మాత్రం తెలుస్తుంది. అంతకుముందు ఈ డివిజన్ ప్రజల్లోకి ఎట్లా సుపరిచితులు అంటే నేను ఇక్కడికి వచ్చి ఒక 11 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా ఇక్కడ కాలనీ సమస్యలు ఏదున్నా కూడా ఈ కాలనీ పెద్దలు కూడా అందరూ నన్ను ఎంతగానో ఆదరించి కాలనీలో సీసీ కెమెరాల కోసం కానీ, లేదా స్పీడ్ బ్రేకర్ల కోసం కానీ, ఎటువంటి మున్సిపల్ అవసరాలు అది ఉన్నా కూడా నేను అందరికీ లోకల్గా ఉన్న లీడర్స్ అందరితో కోఆర్డినేట్ చేయడం, కాలనీ డెవలప్మెంట్స్ కోసం వాళ్ళ సాయం తీసుకొని కాలనీ డెవలప్ చేయడం, అటువంటివి జరగడం వల్ల కాలనీ వాళ్ళందరికీ కూడా నా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుండే. ఈ ఎలక్షన్స్లో అభిమానాన్ని వాళ్ళు ఓటు రూపకంగా చూపించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి నన్ను దీవించారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నా డివిజన్ని నెంబర్ 1 డివిజన్గా తీర్చిదిద్దడానికి నేను అహర్నిశలు కృషి చేస్తానని చెప్పి నా డివిజన్ ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే యువత దాదాపుగా పేరెంట్స్ డబ్బులు సంపాదిస్తారు, యువత ఎంజాయ్ చేయాలి అనేది చూస్తారు. కానీ మీరు సేవ చేయడానికి ఏమి ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు సేవ చేసినట్టు ఏం చెప్తారు? అంటే చిన్నప్పటి నుండి మా తండ్రి కూడా సింగరేణి కార్మికునిగా ఉండే. అతను ఎంతో కష్టపడి నన్ను చదివించే గొప్పగా చూడాలని అతని లక్ష్యం ఉంటుండే. అతని కష్టాన్ని చూసి నేను ఎప్పుడు కూడా చాలా చిన్నప్పటి నుంచి బాధ్యతగా పెరగడం జరిగింది. దాని తర్వాత అనుకోకుండా మా ఫాదర్ సింగరేణి డ్యూటీకి వెళ్తుంటే యాక్సిడెంట్లో చనిపోవడం, నేను ఆ బాధ్యత తీసుకొని కుటుంబ బాధ్యత నేను తీసుకొని సింగరేణి జాబ్ చేయడం. ఈ జాబ్ చేస్తున్నా కూడా నా మనసంతా రాజకీయాల వైపు ఉండడం, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉండడం వల్ల సింగరేణి జాబ్ను కూడా పక్కన పెట్టి ఈ రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్గా వెళ్ళడం జరిగింది. అంటే ముఖ్యంగా అంటే యువత ఎక్కువ బీజేపీ వైపు చూస్తుంది. ఎందుకు బీజేపీ వైపు యువత చూస్తుంది అంటే ఏం చెప్తారు? బీజేపీ వైపు యువత చూడడానికి ప్రధాన కారణం మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అతను ఒక ఓబీసీ నాయకుడిగా ప్రధానమంత్రి స్థాయికి ఎదగడం, ఒక ఛాయ్వాలా ప్రధానమంత్రి అవుతాడనే హోప్ బీజేపీలో రావడం వల్ల యువత అందరూ కూడా బీజేపీ వైపు చూడడం జరుగుతుంది. అది కాకుండా బీసీలకు యూనివర్సిటీల్లో అవకాశాలు కల్పించడం కానీ, బీసీ దానికి చట్టబద్ధత కల్పించడం కానీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల యువత అందరూ కూడా బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ కొంత ముందు దూసుకెళ్తుంది అని చెప్పచ్చు. ఎందుకు ఈ ప్రాంతంలో బీజేపీ ముందుకు అడుగులేస్తుంది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా నా డివిజన్లో అదృష్టం ఏంటంటే యువత ఎక్కువగా ఉంటారు. ఇక్కడ 300 నుంచి 500 మంది యువత. నేను బీజేపీలోకి జాయిన్ అయిన తర్వాత నన్ను చూసి వాళ్ళు ఒక 500 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో, ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా వెంట ఎప్పుడు ఒక 300 నుంచి 500 మంది యువత వాళ్ళ సొంత పనులు పక్కన పెట్టుకొని ఇక్కడ ఖచ్చితంగా కాషాయ జెండా ఎగిరేయాలని ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేసిండ్రు. వాళ్ళందరూ కూడా బీజేపీ
అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలకు వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఈ డివిజన్ ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎక్కువ ఎప్పుడూ లేని విధంగా గతంలో అసలు బీజేపీ అనేది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ గత ఎమ్మెల్యే ఎన్నికల్లో సెకండ్ ప్లేస్కి రావడం, సర్పంచులు గెలవడం, మళ్ళా చూస్తే కార్పొరేషన్లో కార్పొరేటర్లు గెలవడం. ఎట్లా వస్తారు? దీని వెనుక ఎవరి కృషి ఎక్కువ ఉందంటే ముఖ్యంగా మన మంచిర్యాలలో బీజేపీ ముందుకు రావడానికి ప్రధాన కారణం మన ఎర్రబెల్లి రఘునాథ్ గారు అని మనం చెప్పొచ్చు. అతను తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో స్కూల్స్లో విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం కానీ, అంటే ఆయన ఎటువంటి అధికారం లేకున్నా కూడా, ఆయన ఇప్పుడు 2 పర్యాయాలు ఓడిపోయినా కూడా ఆయన వెంటనే ఓడిపోయిన తెల్లారి నుంచే వాళ్ళ ప్రజల్లో ఉండడం, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన ముందుకెళ్ళడం, బోర్లు వేయించడం కానీ, స్కూల్లో డెవలప్మెంట్స్ కోసం కానీ, విద్యార్థుల చదువుల కోసం ఆయన చేసినటువంటి కృషి కానీ, అది బీజేపీ ఇంత ముందుకు రావడానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఎందుకు ఎర్రబెల్లి రఘునాథ్ అంత విద్యార్థుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండ్రు? యువత మీద కానీ విద్యార్థులను ఎక్కువ ఫోకస్ చేసి అయ్యో పేద విద్యార్థులకు ఎక్కువ సహాయ సహకారాలు ఇస్తాడు. దాదాపుగా ఇవాళ రేపు రాజకీయ నాయకులు అంటే డబ్బులు సంపాదించుకోవాలని చూసేవాళ్ళని చూసాం. కానీ రఘునాథ్ ల్యాప్టాప్లు విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం అనేది చాలా ఎవరు కూడా దాదాపు చేయని పరిస్థితి. అట్లాంటి చాలామంది పేద విద్యార్థులకు ల్యాప్టాప్ ఇస్తుంటే ఏం చెప్తారు? ఎందుకు అంటే ఎర్రబెల్లి రఘునాథ్ అన్న కూడా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి తను చదువులో ఎంతో ప్రతిభ కనబర్చి విదేశాల్లో వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ ఏదో సాధించాలన్న లక్ష్యంతో వచ్చిన వ్యక్తి కాబట్టి ఇక్కడున్న విద్యార్థులకు కూడా అతను అన్ని కష్టాలు అనుభవించి వచ్చింది కాబట్టి అతని విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలి. ల్యాప్టాప్లు కానీ, ఇప్పుడు ఏ ఎడ్యుకేషన్ సంబంధించిన వాడిని కానీ, అడ్వాన్స్డ్ ఉన్నటువంటి ఏ కోర్సులు ఉన్నా కూడా విద్యార్థులకు అందితే కనుక, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందితే కూడా ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నాడు. నేను అతనితో మాట్లాడుతున్న ఎన్నో సందర్భాల్లో కూడా అతని విజన్ మనకు కనిపిస్తుంటుంది. ఖచ్చితంగా దీనికి నేను చదువుకొని ఉన్నా కాబట్టి ఈ మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి ఒక్క అవకాశం నాకు కనుక ఎమ్మెల్యే కల్పిస్తే నేను ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తానే లక్ష్యం కసి అతను కనిపిస్తుంది. అతని ఇన్స్పిరేషన్గా నేను ఇక్కడ కార్పొరేటర్గా అతని నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో జాయిన్ అయ్యి నేను కార్పొరేటర్గా పోటీ చేయడం. దాదాపుగా మీరు రఘునాథ్ చూసుకుంటారు, ఎక్కువ ఏం ఆలోచిస్తారు? ఆయన మాట్లాడిన మాటల్లో ఏం మీరు అబ్జర్వ్ చేసిండ్రు? ఏం కనిపిస్తుంది ఎక్కువ? ముఖ్యంగా రగన్న అంటే చాలామంది నాయకులతో నేను వర్క్ చేసిన, రగన్నతోటి మనం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఎక్కువ టైం ఆయన మాట్లాడేది ఏంటంటే అడ్వాన్స్గా ఆలోచిస్తారు ఆయన. ఎందుకంటే విదేశాల్లో చదువుకొని వచ్చిండు, అక్కడ జాబ్ చేసి వచ్చిండు కాబట్టి ఆయన ఆలోచన విధానం మనకన్నా ఒక 20 times ఫార్వర్డ్గా ఉంటుంది ఆయనది. ఖచ్చితంగా ఇక్కడ ఆలోచిస్తున్న నాయకుల కన్నా ఆయన అడ్వాన్స్డ్గా ఆలోచన ఉంటుంది. అంటే ఇక్కడ విద్యా వ్యవస్థ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, ఇటువంటి అన్నీ కూడా అడ్వాన్స్డ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన కేంద్రంలో మన మోడీ ప్రభుత్వం ఉండడం వల్ల ఆయన రెగ్యులర్గా మంత్రుల దగ్గర తిరిగి ఎన్నో అర్జీలు పెట్టి మన మంచిర్యాలకు ఒక 30 కోట్ల నిధులు తీసుకొచ్చి దాని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాడు. అదంతా కూడా అతని విజనే. వెళ్ళి రెగ్యులర్గా కలవడం, అంటే అధికారం లేకపోయినా కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇటువంటి చేయాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి నాకు అతను అంటే చాలా అభిమానం. అంటే ఒక ఎర్రబెల్లి రఘునాథ్ దాదాపుగా ఒకసారి ఓడిపోయిండ్రు, ఆ తర్వాత నుంచి కొద్దిగా పార్టీ అభివృద్ధి అయింది. రెండవసారి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఆ రెండో ఓటమిలో కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో సర్పంచులు, వార్డు మెంబర్లు చాలామంది గెలిచారు. అంటే ప్రజల మద్దతు దాదాపుగా రెండో ప్లేస్లో రఘునాథ్ ఉన్నాడు. అసలు ఆయన లక్ష్యం ఏంటిది? ఇక్కడ గెలిస్తే ఏం చేయబోతున్నారు? బీజేపీ ప్రభుత్వంతో అతనికి సత్సంబాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా రగన్నతో నేను డిస్కస్ చేసినప్పుడు అతను చెప్పిన అతని విజన్ నాకు ముఖ్యంగా బాగా నచ్చింది. అంటే నేను సింగరేణి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు అతనిలో నచ్చిన విషయం ఏంటంటే, అతను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఇక్కడున్న సింగరేణి కార్మికులకు మినిమం ఒక 150 గజాల స్థలం, అంటే ఫ్రీ కాదు, ప్రభుత్వ ధరకు సింగరేణి కార్మికులకు ఇప్పించి వడ్డీ రుణంతో వాళ్ళకు ఒక పక్క ఇల్లు నిర్మిస్తే, వాళ్ళ పాపం ఇప్పుడే సింగరేణిలో జాబ్లో జాయిన్ అయ్యి 70-80 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని లోన్లు కట్టి మొత్తం జీవితం అంతా దానికే అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళు అండర్గ్రౌండ్లో పోయి పనిచేసే కార్మికులు కాబట్టి వాళ్ళకు ఒక 150 గజాల స్థలంతో ఒక ఇల్లు కట్టించి ప్రభుత్వ రుణం ఇప్పించి వడ్డీ లేకుండా రుణం ఇప్పించి కట్టాలన్న లక్ష్యం అతనిలో ఉన్నది. సో అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఆయన విద్యా వ్యవస్థ, ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా చాలా మార్పు చెందాలి. అడ్వాన్స్డ్ యూఎస్లో కానీ వేరే దేశాలలో ఎటువంటి స్మార్ట్ క్లాసెస్ జరుగుతున్నాయో ఇక్కడ ఉన్న ప్రతి ప్రభుత్వ స్కూలు కాలేజీలలో కూడా అటువంటి విద్యా వ్యవస్థ విధానం తీసుకురావడమే ఆయన లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నాడు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మీ మంచిర్యాల కార్పొరేషన్ దాదాపు ఇప్పుడు కార్పొరేషన్ అయింది,
కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఎక్కువ ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. మీ డివిజన్కు స్పెషల్గా బీజేపీ కార్పొరేటర్ మీరు ఉన్నారు, బండి సంజయ్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఈ డివిజన్ ఎలా చేయబోతున్నారు? తప్పకుండా బీజేపీ పెద్దలతోటి రగన్న గారి ఆధ్వర్యంలో బీజేపీ పెద్దల్ని కలిసి మేము గెలిచిన 5 డివిజన్లు కూడా మేము బీజేపీ కార్పొరేటర్స్గా 5 డివిజన్లు గెలిచినాం. ఈ 5 డివిజన్లలో కూడా ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఆదర్శ డివిజన్లుగా వీటిని సెలెక్ట్ చేసుకొని వీటికి ప్రత్యేకంగా కేంద్ర ఫండ్స్ వచ్చేటట్టు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే మీరు ఈ డివిజన్లో పోటీ చేయాలని అనుకున్నప్పుడు ఈ ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు, వాటిని ఎలా తీర్చబోతున్నారు? ముఖ్యంగా నా డివిజన్ గోదావరి ఒడ్డున ఉంటుంది. గోదావరి ఆనుకోని ఉండి కూడా ఇక్కడ నీటి సమస్య ఉండడం అనేది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నీటి కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు గోదావరి ఒడ్డున ఉండి కూడా. దీనికి ప్రధాన కారణం ఇక్కడ సరైన బోర్లు లేకపోవడం, మిషన్ భగీరథ అని చెప్పి ఆ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం, కొంతమందికి కనెక్షన్ లేకున్నా కూడా వాటర్ బిల్ వస్తుంది ఇప్పటికీ. అటువంటి పరిస్థితులు మా డివిజన్లో ఉన్నాయి. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు ఇక్కడ ఏం లేదు, సింపుల్గా వాటర్ ఒకటి, శానిటేషన్ ఒకటి, దీనికి సంబంధించిన ఇబ్బందులు బాగున్నాయి. కొన్ని ఏరియాలలో లైటింగ్ సరిగ్గా లేదు. ఇటువంటివన్నీ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మా డివిజన్లో ప్రధాన సమస్య రైల్వే ట్రాక్ పక్కన ఒక రోడ్ లేదు. సీసీ రోడ్ లేకపోవడం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఆ ట్రాక్ పైన వాటర్ అంతా వచ్చి కూడా నా డివిజన్ ప్రజలు ఇండ్లు మొత్తం నీట మునిగిపోతున్నాయి. కాబట్టి అక్కడ ఒక సీసీ రోడ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద డ్రైనేజ్ని గోదావరికి అనుసంధానం చేస్తే కనుక ఆ వచ్చిన రెయిన్ వాటర్ అంతా కూడా గోదావరిలో కలుస్తాయని చెప్పి వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి రైల్వే మంత్రి గారిని కలిసి రగన్న ఆధ్వర్యంలో పోయి కలిసి ఖచ్చితంగా అది సాధిస్తా అని చెప్పి నాకు నమ్మకం. అంటే ఇప్పుడు అంటే ఒక యువకునిగా ఈ డివిజన్ను ఇలా డెవలప్మెంట్ చేయాలని ఒక విజన్ ఏమన్నా పెట్టుకున్నారా మీరు? ఉందండి, తప్పకుండా. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఒక నా మార్కు చూపెట్టాలనే లక్ష్యంతో ఉన్నాను. నాకు ఒక మంచి అవకాశం ప్రజలు కల్పించారు, భారీ మెజార్టీతో నన్ను గెలిపించింది. కాబట్టి నా డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా 60 డివిజన్లలో ఇది నెంబర్ 1 డివిజన్గా అయ్యేటట్టు నేను 6 నిమిషాలు కృషి చేస్తాను. దీన్ని కంప్లీట్గా నా డివిజన్ మొత్తం కూడా జియో ట్యాగింగ్ చేసి వాటర్ సోర్సెస్ మొత్తం కంప్లీట్ డివిజన్ మొత్తానికి కూడా నీరు ఒకటి, రోడ్లు, లైటింగ్ ప్లస్ సీసీ కెమెరాలు. ముఖ్యంగా ఈ మా కాలేజ్ రోడ్లో గోదావరి రోడ్డున ఉంటుంది కాబట్టి చాలా సాయంత్రం అయిందంటే కొంచెం అందరూ తాగుబోతులు కానీ వాళ్ళు కానీ అటు గోదావరి సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొంచెం భయభ్రాంతులకు గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంప్లీట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్కి అది అనుసంధానం చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడే బాధ్యత నాదే. అంటే ఇంకా ఈ ఈ డివిజన్ను ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు? మీకు మీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కార్పొరేషన్లకు డైరెక్ట్గా నిధులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి. మీరు ఆ రకంగా ఏమన్నా పావులు కలుపుతున్నారా కేంద్ర మంత్రులతో ఏమన్నా? తప్పకుండా. అసలు యాక్చువల్గా మన మంచిర్యాలలో కనుక బీజేపీ మేయర్ కైవసం చేసుకుంటే కనుక కేంద్రం నుంచి మనకు ఒక హామీ ఉండే, రగన్న దాన్ని పోయి వాళ్ళతో మాట్లాడి కూడా హామీ తీసుకొని రావడం జరిగింది. మేయర్గా గెలిచిన వెంటనే దీన్ని స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ చేసి ఒక 500 కోట్ల నిధులను తీసుకొద్దామని చెప్పి రగన్న ప్రణాళికలన్నీ చేసిండు. బ్యాడ్ లక్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, వారి గాలి వేయడం, దాంతో వాళ్ళే మేయర్ కైవసం చేసుకోవడం జరిగింది. అయినా కూడా పర్లేదు, ఈ గెలిచిన 5 స్థానాలలో ఆదర్శ డివిజన్స్గా వాటిని తీర్చిదిద్దే బాధ్యత రగన్న కానీ, కార్పొరేటర్స్గా మేము కానీ, ముఖేష్ అన్న ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అయినా కూడా వీటి గురించి చాలా ఫైట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇవి 5 కార్పొరేషన్లో ఏవైతే మా డివిజన్స్ ఉన్నాయో వాటిని ఆదర్శ డివిజన్స్గా తీర్చిద్దానికి మేము అందరం కార్పొరేటర్స్ కృషి చేస్తాం. అంటే అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ ఉన్నారు. మీ డివిజన్ అభివృద్ధి ఎలా చేయగలుగుతారు మీరు? తప్పకుండా ప్రతి ఎవరు అధికారంలో ఉన్నా కూడా అందరితో మేము సఖ్యంగా ఉంటాము. వారు మాకు సహకరించినంత కాలం వారికి మేము సహకరిస్తాము. మా డివిజన్ అభివృద్ధి మా ధ్యేయం. రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో, మిగతా అంత టైం ప్రజలకు డెవలప్మెంట్ చేయడమే తప్ప వేరే ఉద్దేశం ఉండదు. ఏదైనా మమ్మల్ని కనుక వాళ్ళు కట్టడి చేసినా, మా డివిజన్లకు అభివృద్ధికి ఏమన్నా అడ్డుపడ్డా పోరాటాలతోటైనా సాధించుకోవడం బీజేపీకి పెద్ద కొత్త ఏం కాదు. అంటే ఓకే, అంటే ఇప్పుడు ఈ డివిజన్ ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక చేసి ఉంటారు మీరు. ఏం చేయాలని మీ ఆలోచన ఉంది ఈ డివిజన్లో? ఇంకా అంటే ఇప్పుడు కార్పొరేటర్గా మన స్థాయికి మనం చేయాల్సిన పనులలో ముఖ్యంగా శానిటేషన్ ఒకటి ఖచ్చితంగా రోజు 365 రోజులు కూడా రోజు మానిటరింగ్ చేసి జీపీఆర్ఎస్ తోటి ఫొటోస్ తీసి ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారో మొత్తం రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. జవాన్ కానీ ప్లస్ మనకు ఒక సపరేట్గా వార్డ్ ఆఫీసర్ను అలాట్ చేయడం జరిగింది. వార్డ్ ఆఫీసర్, కార్పొరేటర్, జవాన్ ప్లస్ ఆ శానిటరీ టీం అందరిని తీసుకొని కూడా ఏ ప్రాంతాల్లో అంటే ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా తీసుకొని మేము శానిటేషన్ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాం. ఇది కాకుండా ఏ ఏరియాలో అయితే వాటర్ లేవు అంటే అవసరమైన చోట్ల బోర్లు కానీ, అవసరమైన చోట్ల ప్రధానమంత్రి స్కీమ్లో వాటర్ కనెక్షన్స్ కానీ ఇప్పించడం,
ఇంకా ఎక్కడైతే ప్రాంతంలో లైటింగ్ లేదో ఆ లైటింగ్ చేపించడము, కొన్ని ఏరియాల్లో కరెంటు పోల్స్ లేవని చెప్పి మా దృష్టికి వచ్చింది. రోడ్స్ లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం మేము దాన్ని డిజైన్ చేసినాము. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా ఇవన్నీ మేము చేసి ఒక 6 మంత్స్లో రిజల్ట్ చూపిస్తాం. ఫైనల్గా మీరు ఈ 18వ డివిజన్ ప్రజలకు కానీ ఈ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు కానీ మీ రగానకు కానీ ఏం అప్పీల్ చేస్తారు? ముఖ్యంగా నన్ను కార్పొరేటర్గా ఇంత చిన్న వయసులో ఇంత మెజార్టీ ఇచ్చి నాకు ఈరోజు ఈ గౌరవం దక్కడానికి కారణం నా డివిజన్ ప్రజలు, నా డివిజన్ ఆడపడుచులు, వాళ్ళందరికీ నా జన్మతో రుణపడి ఉంటా. ఇది కాకుండా అసలు ఈ అవకాశం రావడానికి ప్రధాన కారణం రగన్న కూడా నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. ఎందుకంటే తనను పోయి నేను టికెట్ అడిగినప్పుడు యువకుడు అని చెప్పి చూడకుండా ఖచ్చితంగా యువకులకు అవకాశం కల్పించాలి, బీజేపీ ఎప్పుడు యువకులకు అవకాశం కల్పించడంలో ముందుంటుందని చెప్పిండు. నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతోమంది యువత మన భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి తను చెప్పిండు. వాళ్ళందరికీ కూడా నువ్వు ఆదర్శంగా ఉండాలనే లక్ష్యాలు నాకు తను పెట్టిండు. కాబట్టి వీళ్ళందరి తరపున రగన్నకు నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ మా బావ బండి సంజయ్ గారికి. కానీ అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను ఇన్స్పైర్ అయ్యి అతను విద్యార్థులకు ఫీజులు కడితే నా స్థాయికి తగ్గట్టు నేను నా లోకల్లో ఉన్న ఒక స్కూల్కు ఆ గవర్నమెంట్ విద్యార్థులకు కూడా ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులకు కూడా నా దగ్గర ఉన్న నా కష్టాయిత నుంచి కొంత పెట్టి చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మా బీజేపీ నాయకుల ఇన్స్పిరేషన్ తోటి తప్పకుండా చేస్తూ ఇంకా నా డివిజన్ అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా మీకు బండి సంజయ్ మీకు సపోర్ట్ ఉంది. కేంద్ర మంత్రి తలుచుకుంటే మీ 12వ డివిజన్ మంచిర్యాల కార్పొరేషన్లో నెంబర్ 1 డివిజన్గా మాత్రం అభివృద్ధి చేయవచ్చు. దాని ప్రకారంగా మీరు అని అడుగులేస్తున్నారా? తప్పకుండా నా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా నా దగ్గర ఉన్న యువతకు కానీ మహిళలకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యం నాకుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఏసీ రిపేర్లు కానీ, మొబైల్ రిపేర్స్ కానీ, ఏఐ టూల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ కానీ, లేదా ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ, ఈ మసాలా ప్యాకింగ్ మిషనరీ అవి ఇప్పించడం కానీ, ఎంబ్రాయిడరీ వర్క్స్, ఇటువంటి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి మినిమం నా 5 సంవత్సరాల కాలంలో 100 నుంచి ఒక 200 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నేను పనిచేస్తున్నా. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు మా ఎవరైతే అందుబాటులో ఉన్న మంత్రులకు కూడా తీసుకెళ్తాం. వాళ్ళతోటే ఆయన సహాయం కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా డివిజన్ డెవలప్మెంట్కి వాళ్ళ సహాయం తీసుకుంటాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మీ అందరి ఆశీస్సులు మన్ననలు పొందుతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి 12వ డివిజన్లో ఒక అధికార పార్టీని కాదని ఒక యువకునికి అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఈ 12వ డివిజన్లోని ప్రతి సమస్యలు మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు డ్రైనేజీలతో పాటు ఇక్కడ ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా 24 గంటలు అందుబాటులో ఉండి ఈ 12వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వెరబెల్లి రఘునాథ్ సహాయ సహకారాలతో ఈ 12వ డివిజన్ను మంచిర్యాల కార్పొరేషన్లోనే నెంబర్ 1 డివిజన్గా చేయడానికి నా వంతు ప్రయత్నంగా కొనసాగిస్తా అని చెప్పి మనతో పాటు 12వ డివిజన్ కార్పొరేటర్ నాగరాజు తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.